అలా కాకుండా తీసేసుకుని బలవంతంగా తీసుకున్న తర్వాత గెలవగలుగుతారా తెలుగుదేశం సపోర్ట్ లేకుండా? సాధ్యంగా. నా సపోర్ట్ లేకుండా నువ్వు గెలవలేవని వీళ్ళు చెప్పొచ్చు, కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు గెలవలేరు కూడా కదా. కాబట్టి ఈ లెక్క ఉంది. అందుకని ఇక్కడ బాబు గారి చేత దగ్గర నుండి 30% ఒక అంకె తీసుకుని ప్రయోజనం లేదు. అసలు ముందు ఆ 30% మాకు కావాలని అడిగే ధైర్యం వీళ్ళు చేస్తారు. పవన్ కళ్యాణ్ చేయట్లేదు కదా. ఆత్మగౌరవానికి అప్పుడు చెప్పింది 40. అవును, గుర్తుంది కదా. అదేదో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మనకి 40% కావాల్సి ఉంటది మన ఆత్మగౌరవానికి. లెక్క ప్రకారం 40 సీట్లు అప్పుడు అంది. 40 నుంచి 60 లెక్కలకి వెళ్ళింది. తర్వాత ఆత్మగౌరవం అంటే 21కి ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టాము, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నామని చెప్పారు. నెక్స్ట్ మాకు తగిన గౌరవం ఇవ్వడం అంటే 30% అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చెప్పారు. 30% రేపు ఎలక్షన్లో స్థానిక ఎన్నికల్లో తీసుకుంటున్నాం, ఇస్తానికి చంద్రబాబు గారు ఒప్పుకున్నారని చెప్పింది బాబు గారు చెప్పాల, లోకేష్ గారు చెప్పాల, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆయన చెప్పిన మాట ఇప్పుడు ఆచరణలో బాబు గారు పెట్టాల్సిన పరిస్థితి. పెడితే ఏమవుతుందో అన్న భయం బాబు గారి. అంటే టీడీపీలో ఏమవుతుందో అని, వీళ్ళకి ఏమవుతుందో. 30 ఇస్తాం రేపు పొద్దున పర్సంటేజ్. ఇప్పుడు మధ్యన ఇతను ఎవరు మాధవ్, మధుకర్జీ ఇద్దరు వెళ్ళారు